డాక్టర్ జి విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ పక్షాన ఈ పత్రికా సమావేశానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం డాక్టర్ జి విజయ్ కుమార్ గారి 11వ వర్ధంతి సభని ఈ మే నెల 28వ తారీఖున మేము జరగబోతున్నాం. మే నెల 28వ తారీఖున జరగబోయేటువంటి ఈ వర్ధంతి సందర్భంగా ట్రస్ట్ పక్షాన మేము కొన్ని కార్యక్రమాలని రూపొందించాం. ఆ కార్యక్రమం వివరాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం అనేటువంటిది ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం. మేము ఈ వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా 26వ తారీఖున మే నెల 26వ తారీఖున ఉదయం 10 గంటలకు ఒక సైన్స్ ఎగ్జిబిషన్ని నెల్లూరు టౌన్ హాల్లో ప్రారంభిస్తున్నాం. ఆ సైన్స్ ఎగ్జిబిషన్లో అనేక సైన్స్కి సంబంధించినటువంటి అనేక విషయాలని అందులో పొందుపరుస్తున్నాం. అందులో చార్ట్లు కూడా తయారు చేస్తున్నాం. ఆ రకంగా సైన్స్ ఎగ్జిబిషన్ అవుతుంది. ఆ తర్వాత 6 గంటలకి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత కథ ఆధారంగా అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాదు అనేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి నాటక సంస్థ వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత కథని నాటకంగా ప్రదర్శించబోతున్నారు. అది 6 గంటల నుంచి 2 గంటల పాటు ఉంటుంది. ఆ తర్వాత 27వ తారీఖున మహాత్మా జ్యోతిబా పూలే యొక్క జీవిత కథ ఆధారంగా సత్యశోధన అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి నాటకాన్ని వారే అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి చేతనే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రదర్శించడం జరుగుతుంది. ఆ తర్వాత తెల్లవారి 28వ తేదీన ఉదయం 10 గంటలకు మన హాస్పిటల్లోనే విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్లో రక్త సహాయ శిబిరం ఉంటుంది. రక్త సహాయ శిబిరం తర్వాత డాక్టర్ విజయ్ కుమార్ గారికి నివాళి అర్పించిన తర్వాత మేము 3 గంటలకి విజయ్ కుమార్ అభిమానులు, విజయ్ కుమార్తో పోటించినటువంటి ఆయన యొక్క సహచరులు, అనేక ప్రజా కళాకారులు అందరితో కలిసి విజయ్ కుమార్ గారి చిత్రపటాన్ని ఊరేగింపుగా నెల్లూరు టౌన్ హాల్ వద్దకు మేము మొత్తం వస్తాము. ఆ తర్వాత అక్కడ 4 గంటలకి ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము విద్యార్థుల కోసం సైన్స్ యాత్ర కోసం ఒక బస్సుని మేము ఏర్పాటు చేసాం. నెల్లూరులో ఉండేటువంటి డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్కి ప్రభుత్వ పాఠశాల హై స్కూల్ విద్యార్థులని ఆ సైన్స్ సెంటర్కి ప్రతినిత్యం తీసుకుని వచ్చి వారికి సైన్స్ విషయాలు తెలియపరిచి మళ్ళీ తిరిగి వారిని వారి ఇంటి వద్ద వదిలిపెట్టి వారి స్కూల్ వద్ద వదిలిపెట్టేటువంటి ఒక ప్రణాళికని ప్రభుత్వ అనుమతితో మేము రూపొందించాం. ఆ రకంగా ఉండేందుకు ఒక బస్సుని మేము తయారు చేసాం. ఆ బస్సుని మన రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ బస్సును లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత 4:30కి డాక్టర్ జి విజయ్ కుమార్ గారి వర్ధంతి సభ జరుగుతుంది. ఆ వర్ధంతి సభలో జన విజ్ఞాన వేదిక నాయకులు వి బ్రహ్మారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత 6 గంటలకు తిరిగి గౌతమ బుద్ధుని జీవిత చరిత్రని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి చేత ప్రదర్శించబడుతుంది. ఈ రకమైనటువంటి ఈ 3 రోజులు మేము ఈ యొక్క కార్యక్రమాలని మొత్తం రూపొందించాం. ఈ కార్యక్రమాల గురించి ప్రజలకి మాకు తెలియజేసేందుకు ఆ మహనీయుల యొక్క జీవిత యొక్క సారాంశాన్ని ప్రజలకి ఉంచేందుకు మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. అందువల్ల మీరు మీ ద్వారా మేము ప్రజలకు తెలియపరిచేది ఈ కార్యక్రమాల్లో ప్రజలు ఇతోధికంగా మొత్తం పాల్గొని విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్ని, విజయ్ కుమార్ మెమోరియల్ మొత్తం ట్రస్ట్ని, ఈ మహనీయుల యొక్క జీవిత సందేశాలని ప్రజలకు తెలియపరచాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చిన్న సప్లిమెంట్. ఈ 3 నాటకాలలో 26వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నాటకాన్ని మన
గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ఓవై నందన్ గారు ప్రారంభిస్తారు. తర్వాత 27వ తారీఖున సత్యశోధన అనేటువంటి నాటకాన్ని మన మెప్మా పీడి కె కిరణ్ కుమార్ గారు ప్రారంభిస్తారు. 28వ తారీఖున గౌతమ బుద్ధుని జీవిత చరిత్రని శ్రీ ఉషా కిరణ్ గారు కస్టమ్స్ ఆఫీసర్ గారు వారు ప్రారంభిస్తారు. ఓకే సార్. నా పేరు కృష్ణప్రసాద్, బహుజన టీచర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఇప్పుడు ప్రజా సంఘాల తరఫున డాక్టర్ జి విజయ్ కుమార్ వర్ధంతి సందర్భంగా 11వ వర్ధంతి సందర్భంగా వీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమానికి మద్దతు తెలపడానికి వచ్చి ఉన్నాను. అయితే డాక్టర్ విజయ్ కుమార్ అప్పట్లో అక్షరాస్యత ఉద్యమంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో, జనజ్ఞాన వేదికకు సంబంధించి ప్రజలను చైతన్యం చేసేదానికి, కుల వివక్షతకి వ్యతిరేకంగా ఎన్నో ప్రజా పోరాటాలు చేసి ఆయన అనుకోకుండా మరణించడంతో ఆ ఇష్యూస్ అంతా మీకు తెలిసిందే. ఆ తర్వాత నేటికి 11వ వర్ధంతి. అయితే వర్ధంతి సందర్భంగా అన్నదానము, వస్త్రదానము, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలతో పాటుగా జ్ఞానాన్ని దానంగా చేయాలంటే నేటి పరిస్థితులకు అనుకూలంగా ఎక్కడైతే మత విద్వేషాలు కానీ, రాజకీయ విద్వేషాలు కానీ, కుల ఘర్షణలు కానీ, మానసిక అశాంతి ప్రజల్లో ఉన్నందువల్ల వాళ్ళందరినీ జ్ఞానంగా చైతన్యపరచడానికి, మన మహనీయుల యొక్క గొప్ప ఆశయాలని తెలియపరిచేదానికి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే స్వేచ్ఛ, సమానత్వం, సహోదర భావాన్ని కోరుకున్నారో ఆయన యొక్క జీవిత చరిత్రను నేటి యువతకు తెలియజేయాలని, అదేవిధంగా విద్య ద్వారానే చైతన్యమవుతున్నాం అని మహిళలకు విద్య నేర్పించడం ద్వారా, సత్యాన్ని సత్యంగా తెలుసుకోవడం ద్వారా ఏదైతే వాళ్ళ జీవితాలను త్యాగం చేసినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వారిద్దరి జీవిత చరిత్ర సత్యశోధన అనే కార్యక్రమము. అదేవిధంగా చివరిలో గౌతమ బుద్ధుని సమత, కరుణ, ప్రజ్ఞలు కలిగి ఉండాలని, దేవుడు, దెయ్యము, అభూత కల్పనలు కాకుండా మనిషి కేంద్రంగా ఉండాలని చెప్పేటువంటి గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర. ఈ 3 జీవిత చరిత్రను ఇప్పుడుండే పిల్లలు కానీ, యువత కానీ ఏఐ టెక్నాలజీ, గ్రాఫిక్స్, సినిమాలు ఇవి ఉన్నారు. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు చాలా టాలెంటెడ్తో, చాలా మంచి నటనతో వాళ్ళు అలరిస్తారు. ఆ రకంగా వారి యొక్క జీవిత చరిత్రను ప్రజలు తెలుసుకోవాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నందుకు జీవికే ట్రస్ట్ వారికి హృదయపూర్వక అభినందనలు. కాబట్టి ఈ మీడియా ద్వారా ఈ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేసి వారందరూ ఇక్కడ హాజరయ్యేలా చేయాలని చెప్పి మీడియా వారికి సమూహంగా వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఇస్తారా ఇంకొకసారి పోస్టర్ని? సార్ అందరూ నలుగురు ఉంటారు కదా సార్, నలుగురు ఉంటారు కదా దాంట్లో. ఓకే సార్.